తిరుపతి తొక్కిసలాట జరిగి 10 రోజులైనా విచారణ లేదు. తిరుపతి తొక్కిసలాటపై విచారణ ఎప్పుడు? హిందూ భక్తులంటే అంత చులకనా? తిరుపతి దుర్ఘటనపై పోలీసులు విచారణ ఎందుకు జరపటం లేదు? ఎస్పీ సుబ్బారాయుడు నిర్లక్ష్యంతో 6 భక్తులు మృతి చెందారు. 10 రోజులవుతున్నా ఒక్కరిపై కేసు పెట్టలేదు. వెంకటేశ్వర స్వామి భక్తులకు విలువ లేదన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు ఒక్కరిని కూడా విచారించలేదు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు మాజీ సెక్యూరిటీ అధికారి కావడంతో అంతగా పట్టించుకోవటం లేదు. కేసును నిర్వీర్యం చేసేందుకు ఉన్నత స్థాయిలో వ్యక్తులు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయమూర్తి, కవిత, తిరుమల శ్రీవారి భక్తులంటే కూటమి ప్రభుత్వానికి చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తుందనడానికి ఈ యొక్క తొక్కిసలాట ఘటన దానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగి నేటికి 10 రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులపైన చర్యలు తీసుకోవడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేవలం ఏదైతే ఉత్తర ద్వార దర్శన టికెట్ల జారీ విషయంలో తొక్కిసలాటకు బాధ్యులుగా టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఇటు ఏదైతే తిరుపతి జిల్లా ఎస్పీని బాధ్యులను చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలంటూ హిందుత్వ సంఘాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. కేవలం ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే టీటీడీ సంబంధించిన అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు మేరకు 2 ఎఫ్ఐఆర్లు మాత్రమే నమోదయ్యాయి. కానీ అసలు బాధ్యులపైన చర్యలు తీసుకోవడంలో మాత్రం కూటమి ప్రభుత్వం నిండైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. భక్తులంటే చులకన భావాన్ని ఈ రోజు కలిగించేలా ఈ యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం చనిపోయిన తర్వాత తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు చెప్తే సరిపోతున్నటువంటి ధోరణిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. ప్రధానంగా చనిపోయిన కుటుంబాలకు సంబంధించి కూడా ఎక్స్గ్రేషియా విషయంలో కూడా కేవలం టీటీడీ నుంచి 25 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది తప్ప ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదు. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఎన్నో వ్యయ ప్రయాసాలు చేకూర్చుకుని వారు తిరుపతికి వస్తే తొక్కిసలాటలో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి చాలా హిందుత్వ సంఘాలు గాని, పీఠాధిపతులు గాని స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పైన ఏదైతే చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ ఉన్నారు. కేవలం తిరుపతిలో ఉన్నటువంటి కొంత హిందూ చైతన్య సమితి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పటి తిరుపతి ఎస్పీగా పనిచేసినటువంటి సుబ్బరాయుడు పైన, టీటీడీ ఈవో పైన, టీటీడీ చైర్మన్ పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు చేయలేదు, విచారణ చేపట్టలేదు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.